ఫ్రెండ్స్, ఈరోజు కారపొడి తయారు చేస్తున్నాను. కారపొడి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, ధనియాలు, చింతపండు, ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, సరిపడా ఉప్పు, నువ్వులు, పచ్చెనపప్పు, కరివేపాకు, మెంతులు. ఫ్రెండ్స్, కారపొడి తయారు చేసుకోవాలన్నప్పుడు ఒక రోజు ముందుగానే ఎండుమిరపకాయలను ఇలా మధ్యగా గిల్లుకొని ఎండలో ఎండబెట్టుకోండి. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటాయి, మెత్తగా ఉండవు. కారం చాలా స్పైసీగా ఉంటుంది. కారం తయారు చేయడానికి ముందుగా బాణీలో నూనె పోసుకొని ఎండుమిరపకాయలు దోరగా వేపుకోవాలి. ఇలా ముక్కలకి లేపుకుంటే బాగా చక్కగా ఎగుతాయి. కారం స్పైసీగా కూడా ఉంటుంది. ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎన్న ఎండబెట్టడం వల్ల చూసారా ఇలా గెలుగెలమంటుంది ఎండుమిరపకాయలు. మిరపకాయలు చక్కగా వేయిపోయాయండి. గిన్నెలోకి తీసేసుకుందాం. పసుపు వేసుకున్నాము. చక్కగా కరివేపాకు వేగిపోయిందండి. ఈ పక్కకు గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో పచ్చెనపప్పు, ఎండు కొబ్బరి, వేసి త్వరగా వేయించుకున్నాం. ఇవి ద్వారగా వేగిపోయినాయండి. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ఇవి ద్వారగా వేగాక ఇందులో నువ్వులు వేసుకుందాం. ఇవి కూడా ద్వారగా వేసుకుని జీలకర్ర, మెంతులు, చింతపండు వేసుకుందాం. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వేసుకుని అన్నీ కలిసేటట్టు ఒకసారి మొత్తం తిప్పుకుందాం. చూడండి ఎలా వేగిపోతుందో. చక్కగా మంచి తెల్ల కూడా వస్తుంది. మొత్తం చక్కగా వేగిపోయిందండి. చక్కగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని ముందుగా వేగించుకున్న ఎండుమిరపకాయలో వేసుకున్నాం. ఇలా మొత్తంగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కారపొడి తయారైపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ కారపొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుండిద్దండి. ఇడ్లీలో కూడా చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.